ఏంటి వెలుగులు అనుకుంటున్నారా? సో నిజమేనండి, మనం వెలుగుని చూడటానికే బయలుదేరేసాం. సో లాస్ట్ ఇయర్ మనం కోరుకున్న కోరికను నెరవేర్చేందుకు గుర్తుగా మనం మొక్కు చెల్లించడానికి ఒక ప్రాంతానికి అయితే మనం బయలుదేరేసాం. అందుకోసం మేమైతే ఆ బస్సుని బుక్ చేసుకొని సో ఒక ట్రావెల్స్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి మనం చేరవలసిన ప్రాంతానికి అయితే బయలుదేరేసాం. అప్పటికే రాత్రి అయింది కాబట్టి మనం చూపించడానికి పెద్దగా ఏం లేదు. సో ఈ అద్భుత దృశ్యాన్ని అయితే మేము చూసాము తిరుపతి హైవే మీద వెళ్తున్నప్పుడు. సో ఇదందరి మనకి బాగా చాలా పరిచయం ఉన్న ప్లేసు. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక రూపం కనిపిస్తుంది. ఇక ఉదయాన్నే మన డ్రైవర్ అన్న ఒక మంచి టీ కొట్టు దగ్గర అయితే మన బండి ఆపేశాడు. సో అక్కడ మంచిగా టీ 2 సిప్పులు వేస్తే సో రాత్రి మనం చేసిన జర్నీ అంతా ఇరిపోయింది. అక్కడ చూస్తే చుట్టూ పచ్చని పొలాలు ఇంకా కొండలతోటి ఆ ప్రదేశం అయితే చాలా అద్భుతంగా మనకనే అనిపించింది. సో అక్కడ మనం కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేసేసాం. సో ఆ వాతావరణంలో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది. సో చిన్నగా సన్నని వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇక అక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన ప్రాంతానికి బయలుదేరేసాం. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం తమిళనాడుకి అయితే చేరుకున్నాం. ఇక్కడ మనకి ఇల్లు కంటే చెట్లే ఎక్కువ ఉన్నాయి, అలానే మనుషులు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నారు. సో ఇలాంటి ప్రాంతంలో ఎట్లా ఉంటున్నారని ముందు మనకు ఆలోచన వచ్చింది. కానీ అక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా వాళ్ళకి దగ్గరలోనే ఉన్నాయి. అంటే పెట్రోల్ బంక్ కానీ కిరాణా షాపులు కానీ ఇట్లా. ఇంకా మనం ఇంకా దాన్ని క్లియర్గా చూసుకున్నట్టుగైతే ఇక్కడ మనకి చాలా గుళ్ళు అయితే కనిపించినాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి మురుగన్ స్వామి అనే పేరుతోటి దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. సో మురుగన్ అంటే వీళ్ళు చెన్నై వాళ్ళు మురుగన్ అనే సమయం అంటే మన అయ్యప్ప దేవుడిని వీళ్ళు మురుగన్ అనే పేరుతోటి పిలుస్తూ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా మ్యాక్సిమం ఎక్కువ మంది మురుగన్ అనే పెట్టుకుంటారు. సో అలా మన ప్రయాణం కొంచెం ముందుకు సాగింది. ఇంకా అక్కడ అబ్జర్వ్ చేస్తే వీళ్ళకి వరి ముఖ్యమైన ఆధార పంట. సో ఇక్కడ వాతావరణం ఎక్కువగా వర్షపాతం ఎక్కువ కాబట్టి సో మనకి ఏ పంటలైనా కానీ సో మనకి అక్కడైతే బాగా దొరుకుతాయి. ఇంకా మా ప్రయాణం ముందుకు సాగుతుండగా అక్కడైతే కొన్ని డిఫరెంట్ హిల్స్ అయితే మనకు కనిపించినాయి. అలానే గుర్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఆ పచ్చిగా వాతావరణంలో గుర్రాలని స్వేచ్ఛగా వదిలేశారు. సో ఇలాంటి వాతావరణంలో మనం ప్రయాణించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదొక కొత్త అనుభూతి కూడా. సో అక్కడక్కడ కూడా దగ్గర ఇల్లు అయితే ఉండు, దూరంగానే ఎవరి ఇండివిజువల్ హౌస్ మనం వెళ్ళాలంటాం కదా, ఆ టైప్లో మనకైతే అక్కడ మనకి హౌసెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆ దూరంగా చూస్తున్నారు కదా కొండ. సో అది మనకి చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇంకా వీళ్ళకి వచ్చేసరికి ఇక్కడ అరటి తోటలు కూడా ముఖ్య ఆధారం అండి. ఇక్కడ కూడా అరటి తోటలు ఎక్కువగా పండుతూ ఉంటాయి. సో వాటిని ఆ దగ్గరలో ఉన్న మార్కెట్కి అయితే పంపిస్తారు. అలా మా ప్రయాణం కొన్ని వాగులు అలానే నదులు దాటుకుంటూ వెళ్ళిపోతుంది. సో దగ్గరలో మనకు ఒక వాగు అయితే కనిపించింది. సో అక్కడే వాళ్ళైతే ట్యాంకీ కూడా నిర్మించుకున్నారు. ఆ ట్యాంకీ ద్వారా ఆ ఊరు మొత్తానికి వాటర్ అయితే సప్లై అవుతాయి అని చెప్తున్నారు. సో ఆ దూరం కనిపిస్తుంది కదా కొండలు, అంతవరకు కూడా టౌన్షిప్ అయితే ఏర్పాటైంది. ఇంకా అలా మనం అడవి వాతావరణం నేపథ్యంలో మన ప్రయాణాన్ని కొనసాగించేసాం. సో విన్నారు కదా, మనమైతే ప్రస్తుతం పాండిచ్చేరికి అయితే బస్ స్టాండ్ దగ్గర అయితే దిగేసాం. సో అక్కడ ఆటోలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ కంటే. సో ఆ ఆటోలని ఇంకొంతమంది కనుక్కుంటే దగ్గరలో ఏం ఫేమస్ అంటే దగ్గరలో మన విసిల్ల మాత చర్చి అయితే ఉందని చెప్పారు. సో వాటినే మనం ఇక్కడ లూర్ద్ మాత చర్చి, ఇంకా ఫాతిమా మాత చర్చి అని ఇట్లా డిఫరెంట్ నేమ్స్తో పిలుచుకుంటాం. అక్కడ వేసేసరికి బ్రిసిల్ల మాత అనే మంచిగా ఫేమస్. సో మనం అయితే ఆ చర్చిని దర్శించుకోవడానికి వెళ్ళేసాం. సో బయట నుంచి చాలా అద్భుతంగా ఉంది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా అద్భుతంగా అనిపించింది. సో ఇది ఫ్రెంచ్ వాళ్ళు నిర్మించారని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే పాతగా ఉంది, కానీ సో వాళ్ళైతే మాడిఫై చేసుకుంటూ వచ్చారు. సో దూరంగా మనకి యేసుక్రీస్తు బొమ్మలు కానీ ఇంకా ఆ మాత వెలంగిని మాత, మేరీ మాత అంటారు. సో ఆ బొమ్మలు కానీ సో అవి ఎప్పుడు నిర్మించారు, వాళ్ళు దాని అనుకున్న చరిత్ర ఇట్లా మన అనేక రకాలుగా అక్కడ శిలాఫలకాల మీద కింద అయితే రాశారు. సో మేము కూడా అక్కడికి వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసేసుకొని, సో ఆల్రెడీ భక్తులు కూడా అక్కడ చాలామంది ఉన్నారు, ప్రేయర్ అయితే అయిపోయిందని చెప్తున్నారు. సో ఇది ఎప్పుడు నిత్యం దర్శిస్తూనే ఉంటారు భక్తులైతే. సో అలా మా ప్రయాణం అయితే ఇక ముందుకైతే మేము తీసుకెళ్తున్నాం. సో ఇక్కడ దగ్గర వాళ్ళని ఇంకా ఇక్కడ ఫేమస్ ఏమున్నాయి అంటే పాండిచ్చేరిలో చాలా అద్భుతమైన ప్రదేశాలు చూడవలసినవి చాలా ఉన్నాయి అన్నారు. సరే ప్రస్తుతానికి మనకి అంత టైం లేదు కాబట్టి మనం వెళ్ళాల్సిన గమ్యాన్ని త్వరగా చేరుకోవాలి. ఇంకా దగ్గరలో ఏమన్నా ఉందా అని అడిగితే మనకి ఒక బీచ్ అయితే చెప్పారు. దీన్ని వాళ్ళు రాక్ బీచ్ అని అయితే చెప్తారంట.
పిలుస్తారు. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకి దిగటానికి ఛాన్స్ లేదు, చూడటం వరకే. ఎక్కువగా రాళ్ళు ఉంటాయి కాబట్టి దీనికి రాక్ బీచ్ అనే పేరు వచ్చింది. మేము అయితే అక్కడికి చేరుకొని ఆ దూరంగా కనిపిస్తున్న బ్రిడ్జ్ మీద నుంచి ఫొటోస్ దిగడానికి మాత్రమే, అది దిగడానికి లేదు. ఇంకా దాని ఎదురుగానే ఒక ఫేమస్ ప్లేస్ ఉందని చెప్పారు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో మనం వెళ్ళే దారి వచ్చేసరికి దీన్ని ఫ్రెంచ్ కాలనీ అయితే పిలుస్తారు. ఫ్రెంచ్ వాళ్ళు అయితే వాళ్ళు ఎట్లా అయితే వాళ్ళ ఇళ్ళ నిర్మాణం ఉంటాయో సో వాటిని బేస్ చేసుకొని వాళ్ళైతే ఇక్కడ కాలనీ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ లోకల్ వాళ్ళు కూడా అదే ఫామ్లో యూజ్ చేసుకొని ఇల్లునైతే మనం ప్లాన్ చేసుకున్నారు. ఇంకా కాఫీ షాపులు, ఇట్లా బ్యాంక్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ షూటింగ్ కోసం యూజ్ చేస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. చూడటానికి చాలా బాగుంది. వచ్చేసరికి స్టార్ బక్స్ కాఫీ ఫేమస్, మనకి ఇండియా వైడ్గానే ఇది చాలా ఫేమస్. పాండిచేరిలో మనం అనుకున్న దానికంటే చాలా రేట్లు తక్కువగానే ఉంటాయి, ఎందుకంటే ఇది కేంద్రపాలిత ప్రాంతం అంటారు కాబట్టి. సో ఇక్కడ ఎక్కువ మంది ఫొటోస్ దిగటం, ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇంకా అక్కడ నుంచి మన ప్రయాణం బస్సు ఎక్కేసి ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో అది ఎక్కడికనేది మీరే చూడండి. దీన్ని వచ్చేసరికి చిదంబరం బస్ స్టాండ్ అంటారు. సో మనం పాండిచేరి నుంచి నాగపట్నం అయితే బయలుదేరేసాం, కానీ డైరెక్ట్గా వెళ్ళడానికి ఛాన్స్ లేదు. చిదంబరం బస్ స్టాండ్ చేరుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక బస్సు కూడా తీసుకొని అప్పుడు మనం నాగపట్నం అయితే చేరుకున్నాం. ఇక్కడ మసీదు చాలా ఫేమస్ అండి మనకి కనిపించేది. సో అక్కడ నుంచి మన ఫైనల్ డెస్టినేషన్ అయితే బయలుదేరేసాం. బస్సు అయితే కొంచెం లేట్ అయింది, మనం అనుకున్న జర్నీ కంటే చాలా టైం పట్టింది. సో మనం మొత్తానికి నాగపట్నంలోని పెలంగిని మాత చర్చి దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. ఇంకా నైట్ ఆ చర్చి దగ్గర ఉండి ఉదయాన్నే అయితే మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాం. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంది బీచ్. ఉదయం సాయంత్రం అయితే గంభీరంగా ఉంటుంది. ఇంటికి మనం ఎందుకు వెళ్ళామంటే పెలంగిని మాత దర్శనానికి వెళ్ళాం. సో ఇక్కడ మొత్తం వచ్చేసరికి 3 సార్లు పెలంగిని మాత బాలయ్యతోటి దర్శనం ఇచ్చిందని చెప్తారు. దేవుడు ఉన్నాడా లేదా అనే విషయం మనకి ఎప్పుడు వెంటనే ఒక క్వశ్చన్ మార్కే. సో దాన్ని నెరవేర్చడానికి కొన్ని అద్భుతాలు జరిగితే తప్ప మనమైతే దేవుని గుర్తించలేం. సో ఉన్నాడనే పాజిటివ్తో వెళ్ళటమే మనమైతే మొక్కు చెల్లించుకోవడానికి తెలంగాణ మాత చర్చికి అయితే వెళ్ళేసాం. సో మీరు ఈ వీడియోలో సో మనం ఎలా వెళ్ళాము, మనకి ఎంత ఖర్చు అయింది, ఇంకా అక్కడ ప్రాంతాలు, సో చాలామంది సో ఆర్థిక వల్ల ఇంకా టైం కుదరకపోవడం వల్ల రావడానికి కుదరదు. సో మీ కళ్ళకు కట్టినట్టుగా అక్కడ ప్రతి ప్రాంతం గురించి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, అక్కడ ఎక్కడ ఉండాలి అనేది మొత్తం కూడా మనం అయితే క్లియర్గా ఈ వీడియోలో అయితే మనం చెప్తాము. అక్కడ అద్భుతమైన మాకు 3 సార్లు కనిపించిన ప్రాంతాలు కూడా చూపించి వాటి యొక్క చరిత్ర కూడా మీకైతే క్లియర్గా అయితే మేము చెప్తాం. మేమైతే ఒక రూమ్ అయితే తీసేసుకున్నాం. సో మనకి తక్కువ కాస్ట్లోనే రూమ్ అయితే దొరికింది. సో ఎంత అనేది మనం తర్వాత చెప్తాం. అక్కడ నుంచి మనం ఉదయాన్నే చర్చి దగ్గరికి అయితే బయలుదేరేస్తాం. అప్పుడప్పుడే చిన్నగా షాపులు అయితే ఓపెన్ చేస్తున్నారు. సో మనకి ఇంకా చాలా టైం ఉంది. సో మార్నింగ్ మనం చాలా ఎర్లీగానే బయలుదేరాం మనం మొక్క అయితే తీర్చుకోవడానికి. సో ఆ వెళ్ళే దారిలో ఫస్ట్ మనకి బస్ స్టాండింగ్ నుంచి పక్కనే చర్చి అయితే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనమైతే ఆ చర్చి దగ్గర దర్శించుకున్నాం. ఇంకా ఇక్కడ చాలా కాస్ట్ తక్కువ అనుకుంటారు, కానీ ఇది టూరిస్ట్ ప్లేస్ కావటం వల్ల రీజనబుల్గా ఇంకా కొంచెం ఎక్కువగానే కాస్ట్ ఉంటుంది. ఇదండి మనకి బస్ స్టాండ్ పక్కనే కనిపించే చర్చి. సో అక్కడ కొంచెం సేపు మనం సమయం వెచ్చించి సో ఒకసారి చూసుకొని ప్రేయర్ అయితే చేసుకున్నాం. ఇంకా దీని ఎదురుగానే మనకి మెయిన్ చర్చ్కి దారి అయితే కనిపిస్తుంది. సో దాన్ని మార్నింగ్ స్టార్ చర్చ్ అని అంటారు. ఈ మార్నింగ్ స్టార్ చర్చ్ అనే దాని గత వెనుకున్న రహస్యం నేను మీకు చెప్తాను ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళినప్పుడు. సో దాని ఎదురుగా కూడా ఒక చర్చ్ అయితే ఉంటుంది. అక్కడ సైలెంట్ ప్రేయర్ హాల్ ఫేమస్. ఇంకా అక్కడైతే వెళ్ళి సిస్టర్స్ కానీ బ్రదర్స్ ఇంకా టూరిస్టులు అందరూ కూడా ప్రేయర్ అయితే చేసుకుంటారు. సో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్. సో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాన్నే మనం మార్నింగ్ స్టార్ చర్చ్ అని పిలుస్తాం. ఇదే అండి మార్నింగ్ స్టార్ చర్చి. సో ఇదే ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ చర్చి. సో దీన్ని అయితే మనకి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా మేమైతే ఆ చర్చిని అయితే చేరుకున్న తర్వాత దాని పైకి మనం వెళ్ళేసి ఒకసారి అక్కడ వ్యూ ఎట్లా ఉన్నదో చూస్తే ఎలా ఉంటుందండి. ఆ దూరంగా కనిపిస్తున్నంత చర్చి వరకు మనకైతే సందర్శకులు మోకాల మీద నడుస్తారు. మనకి ఇది శిలువాకారంలో ఉంటుంది. మనం ఉన్న ప్లేస్ తలభాగం అయితే ఎదురుగా ఉన్నది
అలానే లెఫ్ట్ సైడ్ ఒక చర్చి, రైట్ సైడ్ ఒక చర్చి అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి ఎదురుగా వెళ్ళి మనం మొక్క అయితే తీర్చేసుకున్నాం. సో మనకి ఎక్కువ సమయం అయితే పట్టలేదు, మ్యాక్సిమం 40 నిమిషాల్లో మనం మొక్క అయితే తీర్చేసుకున్నాం. అలా మొక్క తీర్చుకొని ఎదురుగా ఉన్న చర్చికి వెళ్ళి కొంచెంసేపు ప్రేయర్ చేసేసుకొని, సో మనమైతే అక్కడి నుంచి తెలుగు ప్రేయర్ 8 to 9 జరుగుతుంది, అక్కడికి వెళ్ళాం. అలానే మన ఫాదర్ గారు అక్కడ వాళ్ళకి పూజా బళ్ళు అలానే అర్పణలు అయితే అందించారు. సో మన మీద ఆశీర్వాద తీర్థం కూడా అందరి మీద అయితే చల్లారు. సో అక్కడ ఆ ప్రేయర్లో మేము కూడా కూర్చున్నాం. ఎంతమంది తెలుగు వాళ్ళు ఉంటారనేది మాకు కొత్త అనుభూతి. సో మనం కింద కనుక చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తే మనకు తెలుగు మాట్లాడే చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఈ చర్చిలో చూసిన తర్వాత దాదాపుగా 1000కి పైన మనకి తెలుగు వాళ్ళు అయితే కనిపించారు. సో మనకి అక్కడ ప్రతిరోజు 8 గంటల నుంచి 9 గంటల వరకు తెలుగు ప్రేయర్ అయితే మనకి జరుపుతారు. అక్కడ నుంచి మనం కిందకు వచ్చి ఒకసారి మార్నింగ్ స్టార్ చర్చిని ఫ్రంట్ వ్యూ అయితే ఒకసారి వీడియో తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనం ఈ చర్చి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ వాళ్ళు చాలామంది చెప్పిన విషయం ఏంటంటే దీన్ని పోర్చుగీస్ వాళ్ళు నిర్మించారని అయితే చెప్పారు. ఇంకా మేము కిందకు వచ్చి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి కొంచెం సేపు అయితే ప్రేయర్ చేసుకున్నాం. సో ఇది చిన్న హాలే, పెద్ద ప్రేయర్ జరిగేటప్పుడు మనకి వేదిక వేరే చోట ఉంటుంది. అక్కడ ఇంకో మార్నింగ్ స్టార్ చర్చ్ అని కూడా కట్టారు, అది కూడా మనం తర్వాత ముందు చూడొచ్చు. తర్వాత అక్కడ కొంతసేపు అయితే మనం టైం స్పెండ్ చేసేసాం. సో అక్కడ ఫొటోస్, వీడియోస్ లాంటివి కూడా తీసుకోవచ్చు గుర్తుగా. చాలామంది కూడా ఈ చర్చే మనకి ఎక్కువగా సందర్శిస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి షెరన్ బ్రిస్సిల్లా వెలంకని అది ఒక ప్రతిమ అన్నమాట. ఇంతకీ దీని వెనుకున్న కథ ఏంటంటే, మనకి పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు శ్రీలంక రాజధాని కొలంబోకి ఒక షిప్పులో అయితే మనకి వాళ్ళు ప్రయాణం అయ్యారు వ్యాపార నిమిత్తం. సో అప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు అన్ని దేశాలు తిరిగి వ్యాపారం అయితే చేసుకునేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, మన మార్నింగ్ స్టార్ అనే మాత, అంటే మనం వెలంగిని మాత్రమే మార్నింగ్ స్టార్ అని కొలుస్తాం. సో ఆ ప్రతిమనైతే వాళ్ళు పెట్టేసుకొని పూజ చేసుకుంటారు. సో అనుకోకుండా అక్కడ భయంకరమైన తుఫాన్ రావడంతో వాళ్ళందరూ భయపడిపోయి ఆ మాతనైతే వేడుకున్నారు వాళ్ళని కాపాడమని. సో ఆ మాత ప్రత్యక్షమై మీ షిప్ ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ నా గుడిని అభివృద్ధి చెందమని చెప్తుంది. అలానే అది కరెక్ట్గా మనకి ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చి అయితే ఆగింది. సో అదే మనకి ఆ షిప్పు ఉంది కదా, దాన్ని తావి అంటారు దాన్ని. సో దీనికి ప్రతి సంవత్సరం జెండాలాగా పాతి విడుదల చేస్తారు. ఆ ప్రాంతంలో ఈ పోర్చుగీస్ వాళ్ళు అయితే ఆ చర్చ్ని చాలా డెవలప్ అయితే చేసేసారు. సో అక్కడ నుంచి మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళాం. అది వచ్చేసరికి ఒక పాత గుడి. అమ్మగారు మళ్ళీ 16వ శతాబ్దంలో కనిపించినప్పుడు, సో ఒక కుంటి అబ్బాయి వాళ్ళ అమ్మ
భర్త చనిపోయిన ఆమె. సో అక్కడ ఏం జరిగిందంటే మజ్జిగ అమ్ముతుండగా మళ్ళీ మాత అయితే ప్రత్యక్షం అవుతుంది. ప్రత్యక్షం అయ్యి అప్పటికే కేథలిక్లు ఉన్నారు. వెళ్ళి ఫ్రాన్సిస్ గారికి చెప్పి నా ఆలయాన్ని అభివృద్ధి చెందమని మరి రెండోసారి అయితే కనిపిస్తుంది. సో అప్పుడు అక్కడ నిర్మించిన చర్చే అది. ఇది వచ్చేసరికి మన మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంది కదా, సో దానికి దగ్గరలోనే ఉంటుంది. సో వీళ్ళైతే ఇక్కడ ఆ మాతకి చర్చి కట్టి పూజలు అయితే చేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దాన్ని పుట్టు అంటారంట. సో మనకి ఇక్కడ అది ఫేమస్ అని చెప్పారు. సో మార్నింగ్ పుట్టు తినేసి మళ్ళీ వేరొక ప్రాంతానికి మేమైతే బయలుదేరేసాం. మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఒక అద్భుత దృశ్యం. ఇది మనకి మొట్టమొదటి అమ్మవారు మనకి ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. సో మనకేంటంటే పూర్వం ఒక యజమాని ఇంట్లో సుందరం అనే అబ్బాయి పాలు అందిస్తూ పనిచేసేవాడు. సో అయితే తను ఇక్కడ వెలింగిని వచ్చి నాగపట్నానికి ఆ పాలు తీసుకెళ్ళేవాడు. అయితే ఒకరోజు నిద్ర వచ్చి సుందరం అనే అబ్బాయి చెట్టు కింద నిద్రిస్తూ ఉండగా అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. సో ఆ తల్లి ఆ బాబుని కొన్ని పాలు అడగ్గా, సో బాలయేసుతో ప్రత్యక్షమై పాలు అడగ్గా ఆ సుందరం అనే అబ్బాయి పాలు అయితే ఇస్తాడు. సో ఇచ్చిన తర్వాత అమ్మ తాగిన తర్వాత తను కొంతసేపటికి ఆ యజమాని ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. సో అప్పటికే ఆకలిగా ఉండటంతో యజమాని ఆ సుందరాన్ని తిట్టగా ఇట్లా అమ్మవారు ప్రత్యక్షం ఉందని చెప్తే ఆ యజమాని అది నమ్మకుండా నువ్వే తాగేసావని చెప్పేసి సుందరాన్ని బాగా తిడతాడు. కానీ సుందరం గట్టిగా అమ్మకి ఇచ్చానని చెప్తాడు. తర్వాత కొంతసేపటికి ఆ పాలు అయితే పొంగి పొరలవటం అయితే ఆ యజమాని చూసి చివరికి సుందరం చెప్పింది నిజమని చెప్పేసి సో ఆ ప్రాంతంలో ఒక దిమ్మె అయితే కట్టించి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అదే ప్రాంతంలో సో అమ్మగారికి చర్చి అయితే కట్టించాడు. సో అక్కడ చర్చి కట్టించి పూజలు అయితే చేయటం మొదలుపెట్టేశారు. ఇంకా దాని పక్కనే గుర్తుగా మనం ఇందాక చెప్పాం కదా మార్నింగ్ స్టార్ చర్చి అని. సో ఆ చర్చికి ఒక నమూనా అలంకరణ కోసం, అంటే అమ్మవారు ఎట్లా మనకి ఆ షిప్లో పరిచయం అయ్యారు, వాళ్ళకి ఎట్లా ప్రత్యక్షం అయ్యారు అన్నీ కూడా మనకి విగ్రహాల రూపంలో మనకైతే అక్కడి నుంచి క్లియర్గా చూపిస్తారు. ఇది వచ్చేసరికి ఆరోగ్యమా చర్చి పక్కనే ఉంది. దీని తర్వాత ఇక్కడ బలిపీఠం కూడా ఒకటి ఉంది. సో అప్పుడప్పుడు ఇక్కడ మనకి ప్రేయర్లు అయితే నైట్ పూట జరుగుతాయని చెప్తారు. ఇక ఇది చూస్తున్నారు కదా వీళ్ళందరూ చూసే ప్లేసు. ఇక్కడ వచ్చేసరికి లోపల మన మాత విగ్రహం అయితే లోపల పెడతారు. సో అక్కడ నుంచి చూస్తే అది మనకి కనిపిస్తుంది. సో అంటే అందరికీ క్లియర్గా కనిపించదు, కొంతమందికి మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది. సో అది లోపల చూస్తారు. అప్పుడప్పుడు దాన్ని ఒకసారి బయట తీసి మళ్ళీ ఆ ప్రాంతంలో అయితే మళ్ళీ దాంట్లో అక్కడే పెట్టేస్తారు. అది ఎప్పుడనేది సో అక్కడ మనకి క్లియర్గా వాళ్ళ భాషలో అయితే రాసి ఉంచారు. ఇంకా అక్కడ నుంచి మనం అయితే పక్కనే ఉన్న వేరే చర్చికి అయితే బయలుదేరాం. ఇందాక చెప్పాను కదా మార్నింగ్ స్టార్ చర్చ్ అని. సో ఇది కొంచెం పెద్దది. సో మనకి మెయిన్ చర్చి కాకుండా ఇది కొంచెం దూరంలో అయితే నిర్మించారు. సో ఇది వచ్చేసరికి చాలా పెద్ద చర్చి. సో ఇందులో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు మనకి ఇక్కడైతే కండక్ట్ చేస్తారు. అప్పటికే ఆలస్యం అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయింది కదా. ఇంకా మేమైతే హోటల్ మరియా అనే చర్చి దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళేసాం. సో హోటల్ ఆఫ్టర్నూన్ టైంగా బాగా రద్దీగా ఉంది, ఫుడ్ అయితే మంచిగానే ఉంది. సో మనకేంటంటే అక్కడ ఎలాంటి ఫుడ్ దొరకటం చాలా అరుదు. సో వాళ్ళు కూడా వాళ్ళ కోసం మనకు నచ్చినట్టుగానే ఇప్పుడైతే ఫుడ్ రెడీ చేస్తున్నారు. ఇక అక్కడ నుంచి మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడికి వచ్చేసాం. అదే ఆరోగ్యమా చర్చి దగ్గరికి వచ్చాం. సో ఇది చూస్తున్నారు కదా, మనం మోకాల మీద అక్కడ దాకా నడుచుకుంటూ వస్తాం. సో ఇక్కడ నుంచి మనం పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టుని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఇట్లా ఉయ్యాల లాంటివి కడితే పిల్లలు పుడతారనే మంచి నమ్మకం ఉంది. అలానే పెళ్ళి కాని వాళ్ళు ఇట్లా వాళ్ళ మొక్కులు కూడా ఇలా మనకి ఆ చెట్టు కట్టేసి వాళ్ళైతే నెరవేర్చుకుంటారు. చూస్తున్నారుగా, ఇది చాలా ప్రాచీనమైన పెద్ద చెట్టు. సో ఇది ఎప్పుడో నిర్మించింది. దాని చుట్టూ ఒక దిమ్మె కూడా మనకైతే వాళ్ళు నిర్మించడం జరిగింది. సో ఇక్కడ కూడా వాళ్ళైతే ప్రేయర్ చేసేసుకుంటారు. ఇక దాని దగ్గరలోనే పక్కనే మనకు వచ్చేసరికి ఈ ప్రేయర్ బాటిల్స్ అలానే క్యాండిల్స్ ఇట్లాంటివి అయితే మనకు అందిస్తారు. అక్కడ మనం ఆ డబ్బాలు అయితే కొనుక్కొని ఇక్కడ ఓన్లీ క్యాషే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఫోన్పేలు జీపేలు ఇక్కడ ఇచ్చారు. ఎవరన్నా నెక్స్ట్ టైం వెళ్ళేవాళ్ళు
క్యాష్ అయితేనే ఎక్కువగా ఉంచుకోండి. అక్కడ నుంచి ఈ ఎదురుగా ఉన్న ఈ ప్రదేశానికి వెళ్ళి వాళ్ళైతే ఆ బాటిల్ ఇస్తే మనకి ఫ్రీగానే వాళ్ళు నింపేసి ఇస్తారు. సో అవి ప్రేయర్ చేసి పోపులు మనకు అందిస్తారు. చాలామంది నమ్మకంతో ఇది తెచ్చుకుంటారు. ఇది వచ్చేసరికి ఇంకా సెంటర్ అండి. మనకి ఈ సెంటర్లో అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అంటే అక్కడ బస్ వేసేవాళ్ళు వండుకోవడానికి మనకి గిన్నెలు లాంటివి కూడా మనకి రెంట్కి అయితే ఇస్తారు. ఇంకా మనకు వాటర్ క్యాన్లు కానీ ఇంకా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే మనకి ఇక్కడైతే మనకి అవుట్ సైడ్ చర్చికి బయట అంతే. సో ఇది చూస్తున్నారు కదా. సో ఎవరైనా అంటే రూమ్ తీసుకోవడానికి కొంచెం అధికంగా ఇబ్బంది పడేవాళ్ళు కానీ, సో ఎక్కువ మందితో వచ్చిన వాళ్ళు కానీ, అలానే దూరం నడవలేని వాళ్ళు కూడా ఆ చర్చి ప్రాంగణంలోనే సో మనకైతే కొన్ని బస కేంద్రాలు ఏర్పాటు చేయడం అయితే ఉంది. సో మనమైతే ఇక్కడ ఫ్రీగానే ఉండొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే కొన్ని వేల మందికి సరిపోయేంత ప్లేస్ని వాళ్ళైతే నిర్మించారు. సో అలానే వీళ్ళకి కూడా కొన్ని క్వార్టర్స్ ఉన్నాయి. చర్చి తరపున కూడా కొన్ని క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ రెంట్ చూసుకున్నట్టయితే చాలా తక్కువగానే ఉంటుంది. సో అది ఫుల్ అయినప్పుడు మాత్రమే మనం రూమ్ తీసుకోకుండా బయటకు వెళ్ళవచ్చు. ఇక్కడ ఇంకా వంట చేసుకోవడానికి వంట కేంద్రాలు కూడా వాళ్ళైతే ఏర్పాటు చేస్తారు. మనం కావాల్సిన సామాన్లు అయితే బయట తెచ్చేసుకొని, అలానే కొన్ని కట్టెపుల్లలు కూడా బయట అమ్ముతారు. సో వాటిని కూడా తెచ్చుకొని మనమైతే ఇక్కడైతే వంట చేసుకోవచ్చు. దీనికైతే ఏం ఛార్జ్ తీసుకోరు. చాలామంది కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే వండుకొని తింటూ ఉంటారు. అయితే అక్కడ ఛార్జింగ్ వెసులుబాట్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ ప్లేస్లో అయితే వాళ్ళు వండుకొని సో వాళ్ళు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు కుటుంబంతో సహా సో మనకు భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రీగా అయితే ఉండొచ్చండి. సో ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఇంకా వాష్ చేసుకోవడానికి వాటర్ సదుపాయం. సో అక్కడక్కడ మనకి వాటర్ ఫ్రిడ్జ్లతో అయితే నింపుంటారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైతే పట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే మనం అయితే అనిపించదు. అది చూశారు కదా. సో అది తాగునీరుకు సదుపాయం. సో ఇక అక్కడ నుంచి ఇది కనిపిస్తుంది కదా, మదర్ మేరీస్ డైలీ ఫుడ్ అని. సో వీళ్ళు ఏంటంటే ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తారో, భోజనానికి ఇబ్బంది పడతారో వాళ్ళ కోసం రోజు మధ్యాహ్నం భోజనం అయితే ఏర్పాటు చేస్తారు. ఇది కొత్తగా అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా మీల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు క్యూ పద్ధతిలో. ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ చూస్తున్నారు కదా, మదర్స్ మేరీ డైలీ ఫుడ్ అని. సో అది వచ్చేసరికి మనకి భోజన కేంద్రం. అందులో మనకైతే వాళ్ళు భోజనం సప్లై చేస్తారు. ఇది మొత్తం 3 స్టెప్స్గా ఉంటుంది. సో ఇప్పుడు లైన్లో ఉన్నారు కదా. సో అక్కడ మనకు కనిపిస్తే ఇంకొకటి వచ్చేసరికి ఇది వెయిటింగ్ హాలు. ఇది వచ్చేసరికి భోజన హాలు. దాని ఎదురు ఉన్నది వెయిటింగ్ హాలు. ఇక్కడ బయట ఉన్నారు కదా క్యూ, వీళ్ళు వెయిటింగ్ హాల్కి వెళ్తే వెయిటింగ్ వాళ్ళు భోజన హాల్లో వెళ్తూ ఉంటారు. ఇట్లా వీళ్ళు మనకి రోజు కూడా భోజనం అయితే అందిస్తారు. సో ఎవరైనా భోజనానికి ఇబ్బంది పడేవాళ్ళు, సింగిల్గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరైతే ఈ ప్రాంతానికి వెళ్ళవచ్చు. ఇది మోకాల మీద నడుస్తారు కదా, ఆ ప్రాంతం పక్కనే ఉంటుంది. ఇక దీని తర్వాత మనం సేక్రెడ్ హార్ట్ స్టాట్యూ అని ఇది 2018లో నిర్మించారు. సో దీని మొత్తం హైట్ వచ్చేసరికి 65 ఫీట్స్ ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా. సో మేము స్టాట్యూ ఇక్కడ దాని హైట్ కోసం ఇటు సైడ్ తీసాము. మనం ఫ్రంట్ సైడ్ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మనం ఫారిన్ కంట్రీస్లో చూసి ఉంటాం. సో ఎదురుకెళ్ళి చూస్తే ఎలా ఉంటుందండి, అది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ చాలామంది సందర్శకులు ఫొటోస్ దిగటం, వీడియోస్ తీసుకోవటం, అలానే ప్రేర్ చేసుకోవటం వంటివి జరుగుతుంది. సో మనకి ఇది దూరం నుంచి ఇలా ఉంది, దగ్గర నుంచి చూస్తే చాలా హైట్గా ఉంటుంది. సో ఇది ఒక అద్భుతమైన దృశ్యం అనుకోండి. ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళగానే వాళ్ళు కొన్ని స్టాట్యూలు అయితే ఏర్పాటు చేశారు. అక్కడ వచ్చేసరికి ఇది మానిస్టార్ చర్చి బయట ఉంటుంది. ఇంకా యేసు ప్రభు, ఇంకా కొంతమంది పిల్లలు ఇలా ఉన్న స్టాట్యూస్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. సో మనమైతే మంచిగా ఫొటోస్ తీసుకోవటం, వీడియోస్ తీసుకోవటం ఇలాంటివి అయితే ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇది చెక్క కాదండి. సో సిమెంట్తో చేసిన తర్వాత మనకి ఆ టైప్ ఆఫ్ పెయింట్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసేసారు. సో అక్కడ నుంచి ఇంక మేము మన కొత్తగా కట్టిన మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంది కదా, సో అందులోకి అయితే మనం వెళ్ళేసాం. ఇది చాలా పెద్ద హాలు, పైన చూడటానికి పెద్ద పెద్ద ఫ్యాన్లు కూడా ఉంటాయి. సో మనకి ఎక్కువ మంది మీటింగ్ జరిగినప్పుడు ఈ ప్రాంతంలో అయితే ఈ ప్రదేశంలో అయితే మనకి మీటింగ్ అయితే పెడతారు. ఇది చాలా పెద్దది. సో అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఎంతమంది ఉన్నారు చూడండి. ఇంకా ఫ్యాన్స్ కూడా చూడండి, ఎంతమందికి మనకి గాలి సదుపాయం రావాలంటే అంతా ఉండాలి. సో ఇది యేసు ప్రభు లాస్ట్ విందు ఇచ్చిన ఆ ప్రతిమ పెట్టేసుకున్నారు. ఇంకా అక్కడ పోపులు ఉన్నారు కదా, సో వాళ్ళ ఫొటోస్, ఇంకా మేరీమాత ఫొటోస్, ఇట్లా అందరి స్టాట్యూస్ అయితే సో ఆ మార్నింగ్ స్టార్ చర్చ్లో అయితే
పెట్టేశారు. సో మనం అక్కడైతే కొంత సమయం గడిపాం. మనం ఎంత సమయమైనా అక్కడ గడపొచ్చండి. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈవినింగ్ అవుతుందని చెప్పేసి ఇక మేమైతే ఆ చర్చి దగ్గర నుంచి మనం బీచ్ రోడ్కి అయితే బయలుదేరేసాం. సో ఇక్కడ మనకి వచ్చేసరికి ఆ బీచ్ రోడ్లో సో అక్కడక్కడ సెలూన్ షాపులు ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ కూడా అంటే వాళ్ళు సెలబ్రిటీ ఫోటో వేసుకుంటారంటే వాళ్ళు వచ్చారని కాదు, సో వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీ కోసం అట్లా వేసుకుంటారు. ఇది వచ్చేసరికి బీచ్ రోడ్డు. సో మనకి ఇక్కడ మనం కనుక బీచ్ రోడ్లో అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ పార్టీ వచ్చేసరికి స్టాలిన్ పార్టీ అండి. ఇంకా బీచ్ రోడ్డు అబ్జర్వ్ చేస్తే అక్కడ వెలిగే బొమ్మలు, ఇంకా గ్లాస్ ఐటమ్స్ కానీ, టాటూ సెంటర్స్ కానీ, ఇంకా బ్యాగ్స్ కానీ ఇవన్నీ చాలా అయితే మనకి సేల్స్కి అయితే వాళ్ళు పెడతారు. సో ఇక్కడైతే 20 రూపీస్ అని పెడతారు, కానీ సో లోపలికి వెళ్ళిన తర్వాత ఐటమ్స్ కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. మేబీ 40 ఉండొచ్చు, కానీ ఫార్మాలిటీ వాళ్ళు 20 రూపీస్ అని పెడతారు. ఇది వచ్చేసరికి బీచ్ దగ్గరలోనే ఉంటుంది. సో మనకి ఎదురుగా కనిపించేదే బీచ్. సో మేమైతే గుడిగాడి కోసం కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాం. ఎటు మళ్ళీ ఈవినింగ్ బయలుదేరాలి కాబట్టి. సో మనం అక్కడ నుంచి బీచ్లోకి అయితే అడుగు పెట్టేసాం. సో అక్కడ మనకి ఎక్కువగా ఫిషెస్ అయితే మనకి బాగా ఎక్కువ దొరుకుతాయండి. ఎందుకంటే అది సీ ఏరియా, పోర్ట్ ఏరియా కాబట్టి మనకి చేపలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా స్వీట్ కార్న్ ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో మనకి ఏంటంటే సాయంత్రం పూట చాలామంది యాత్రికులు ఈ బీచ్లో అయితే స్నానాలు చేస్తూ ఉంటారు. సో ఈ బీచ్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటంటే ఒక్కసారిగా ఎగుడు దిగుడు అంటారు కదా, అలాంటి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ బీచ్ కానుకొని ఒక నది అయితే ఉంటుంది. సో అక్కడ ఇల్లు, పడవలు ఇవన్నిటిని కూడా అది ఎక్కడ ఉండదు, మనకి సముద్రానికి ఆనుకొని ఉంటుంది. సో ఈ నది ద్వారా సముద్రంలోకి నీళ్ళు అయితే మనకి పారుతాయి. ఇంకా వీళ్ళు విసిరిస్తున్నారు కదా, ఇది హార్బర్ లాగా అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వల్ల కానీ అవన్నీ కూడా అక్కడైతే స్టోర్ చేసుకుంటారు. ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా రాళ్ళు. సో మనకి వచ్చేసరికి 2004 సునామీ వచ్చింది కదా. సో ఆ టైంలో సో మనకి వాటర్ అయితే మాత చర్చిలోకి వచ్చేసినాయి. అందుకని వాళ్ళు సేఫ్టీ కోసం కొంచెం అడ్డంగా ఆ రాళ్ళ నిర్మాణం లాంటిది అయితే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ పెద్దగా లోతు అయితే అనిపించదు. సో మనకేంటంటే కొంతమంది అందులో దిగేసి మ్యాక్సిమం మొక్కల లోతు అంతవరకే ఉండదు. ఇటుపక్క మళ్ళీ లోతు ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేది నది. సో ఈ నది నుంచి మనకి వాటర్ అనేది సముద్రంలో రీచ్ అవుతుంది. సో మనకి ఈ ప్రాంతం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఆ రాళ్ళే మనకి ఆ చర్చికి కరెక్ట్గా బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఇక అక్కడ నుంచి మనం మ్యూజియంకి అయితే వెళ్ళేసాం. మ్యూజియం అంటే ఇక్కడ మనకి మాతకి ఎవరైతే కొన్ని బహుమానాలు అంటే గుర్తుగా తీర్చిన కోరికలను గుర్తు చేసుకొని కొన్ని కానుకలు అయితే ఇస్తారు. సో వీటన్నిటిని కూడా వీళ్ళు ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అంటే గోల్డ్, వెండి ఇలాంటివి అనమాట, అన్ని రకాలు ఇస్తారు. సో అవన్నీ కూడా ఈ మ్యూజియంలో అయితే మనం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. కాకపోతే మ్యూజియంలోకి కెమెరా ఎంట్రీ లేదు. సో అందుకని జస్ట్ నేను ఆ ఎంట్రీ వరకే నేను అయితే మీకు ఈ వీడియోలో చూపించగలను. ఇక చూస్తున్నారు కదా. సో అంతే. తర్వాత పక్కన మనకి ఒక చిత్రపటం అయితే కనిపించింది. ఇది చాలా అద్భుతంగా ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగటం, వీడియోస్ తీసుకోవడం చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. సో ఈ ప్రాంతంలో మనకైతే వీళ్ళు ఏం చేస్తారంటే మనకు కావాల్సిన క్యాండిల్స్ కానీ ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే వీళ్ళైతే సేల్ చేస్తారు. ఇది పూర్తిగా ఆ చర్చి వాళ్ళ ఆదిలో ఉంటుంది. సో వీళ్ళు మనం కనుక లోపల అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఏమేమి ఉంటాయో ఒక్కసారి మనం చూసేసుకుందాం. సో ఎంతోమంది యాత్రికులు అయితే మనకి ఇక్కడ ఈ ప్రాంతంలోకి చేరుకొని సో మనకి ఈ కావాల్సినవన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఒకసారి చూడండి. రేట్లు మనకి సరిగా అర్థం కావు, కానీ ఆ ప్రతిమలో అయితే మొత్తం మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఒకసారి క్లియర్గా చూడండి ఇక్కడ. సో మనకి దేవుడు స్టాట్యూస్, అలానే మాత యొక్క స్టాట్యూస్ కానీ చిన్నవి పెద్దవి అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ. సో ఇంకా ఇక్కడ వీళ్ళు మన షాపింగ్ మాల్ ఎట్లా చేస్తారు అట్లానే వాళ్ళకి ఇక్కడ జాబ్స్ అయితే ఉంటాయి. ఇంకా జబదండలు అంటారు కదా, సో అవి, చైన్స్, ఏది మన క్రీస్తు సిలువ వేసి సో అవి అయితే మనం క్లియర్గా చూసుకోవచ్చు. మనకి ఏదైనా నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ఫోన్పే, గూగుల్ పే లాంటివి ఉండవండి. సో ఇవి కూడా కౌంటర్ పంపిస్తారు. క్యాష్ ఆన్ ఓన్లీ క్యాష్తోనే మనం అయితే తీసుకోవాలి పెద్ద పెద్ద దండలు. ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే గోల్డ్ కలర్ చైన్స్ కానీ, సిల్వర్ కలర్ చైన్స్ కానీ,
ఇంకా రింగ్స్ అలా చాలా మోడల్స్ అయితే మనకైతే కనిపిస్తాయి. మెడల్స్ అంటే మనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు కొన్ని మెడల్స్ అయితే ఉంటాయి కదా, సో అవి కూడా మనకైతే ఇక్కడ అందుబాటులో అయితే ఉంటాయి. సో వచ్చేసరికి మనం పూజా బలు చేసుకునేటప్పుడు ద్రాక్షారాశం పోసుకుంటాం కదా, సో అవి కూడా మనకి ఇక్కడ ఉంటాయి. ఇంకా తర్వాత ఇంకా బుక్స్ అలానే ప్లేట్స్ కానీ విగ్రహాలు అయితే అధికంగా ఉంటాయి. సో చాలామంది వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి విగ్రహాలు అయితే తీసుకొని పోతూ ఉంటారు. సో వచ్చేసరికి డిఫరెంట్ కాస్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మ్యాక్సిమం మాత ఫొటోస్ అయితేనే ఎక్కువగా ఉంటాయి. అలానే జీఎస్ ఫొటోస్, బాలయ్యస్ ఫోటోలు మనకి ఎక్కువగా అందుబాటులో దొరుకుతూ ఉంటాయి. సో వీటిని ఇక్కడ వాళ్ళు కొనుక్కుంటారు. ఇది చూస్తే మనకి ఇక్కడ శారీస్ ఆఫర్ చేస్తూ ఉంటారండి. మాతకి ప్రతి ఫెస్టివల్కి మనకి శారీస్ కడతారు కదా, వాటిని ఇక్కడ వేలం పాటల కంటే ఎంత కాస్ట్ అని చెప్పేసి అమ్ముతారు. ఇది వచ్చేసరికి మనకి మార్నింగ్ స్టార్ మెయిన్ చర్చ్ ఉంది, దాని పక్కనే ఉంది. సో ఏవ్ మేరియా అంటే ఇక్కడ వచ్చేసరికి మన పోపులు ఉన్నారు కదా, వాళ్ళు అనేక బుక్స్ అయితే ఆశించుతారు. సో అంటే ఈ చరిత్ర మొత్తం మనకి ఇందులో కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చు. ఇంకా మనకు కావాల్సిన బుక్స్ అన్నీ కూడా మనమైతే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. ఇంకా మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ నుంచి సాయంత్రం అయింది కదా, ఇక మళ్ళీ మనం బీచ్కి అయితే వెళ్ళేసాం. సో అక్కడ ఇందాకైతే మనం దిగలేదు. సో మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని జస్ట్ బీచ్కి వెళ్ళాం. ఇప్పుడైతే మేము కూడా కొంచెంసేపు ఆ బీచ్లో తిరిగేసి, సో అక్కడ కొన్ని బొమ్మలు అయితే చేసేసి, సో మనకు కొంచెంసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసేసాం. చూశారు కదా, బీచ్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం మనకి ఈ బ్లాక్ కలర్ సాయిల్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ చివరిలో. ఇట్లా చాలామంది ఎక్కువ టైము పిల్లలు బీచ్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే మ్యాక్సిమం చర్చి ఇంకా బీచ్, సో ఈ రెండు ప్రాంతాల్లోనే మనకి జనం అయితే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. సో బీచ్ కూడా మనకి చర్చికి దగ్గరగా ఉండటం వల్ల సో అదొక అడ్వాంటేజ్. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఇంకా చీకటి పడిపోయిందండి. ఇక మేమైతే తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. సో వెళ్ళి బస్ బుక్ చేసుకున్నాం. సో వెలంగిని నుంచి మనం చెన్నై సెంట్రల్కి అయితే బుక్ చేసుకున్నాం. మళ్ళీ అక్కడ నుంచి మనం రావాల్సిన చీరాలి కాబట్టి ఆల్రెడీ ఫోన్లోనే టికెట్ బుక్ చేసుకున్నాం. ఇది కూడా చాలా లో కాస్ట్. సో అక్కడికి 400 ఉంది మనకి చెన్నై సెంట్రల్కి, అక్కడ నుంచి 250 అంటే 750లో మనం చీరాలు అయితే రీచ్ అవ్వచ్చు. కానీ వచ్చేటప్పుడు పాండిచ్చేరిలో నుంచి రావడానికి మాత్రం 1300 అయితే పడింది. మొత్తం మనం 2000 కాస్ట్లోనే మనం వచ్చి మళ్ళీ తిరిగి అయితే రీచ్ అవ్వచ్చు. ఇక బీచ్ చూశారు కదా, ఉదయం బీచ్తో మొదలైన మన కథ మళ్ళీ సాయంత్రం బీచ్ దగ్గర లేకపోయింది. కొంచెంసేపట్లో మనం బస్సు అయితే ఎక్కాలి. సో ఇలాంటి వీడియోస్ కోసం సో ఎవరైతే మీకు ప్రతి ఒక్క చూడటానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. మన ఛానల్ సో ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందు వస్తూనే ఉంటాం. ఇప్పటివరకు వెలంగిని మాత మీ అందరినీ క్షేమయోగాలతో చూడాలని కోరుకుంటున్నాం. సో మీకు ఈ జర్నీ ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే పనిచేస్తాం. దగ్గరలోనే మనకి పక్కనే ఆ బీచ్ ఒడ్డునే బ్లాక్ టవర్ అయితే మనకైతే కనిపిస్తుంది. అదే అన్నమాట, పక్కనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే బ్లాక్ టవర్. సో ఇక అందరికీ ఇబ్బంది అయితే ఇంటికి జాగ్రత్తగా రీచ్ అయిపోయాం. అప్పటి వరకు మరో వీడియోలతో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.